Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వైష్లాక్ అంటే మరియు అతడు పంపెను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 8వ పర్ష, సెఫర్ బెరాషిత్ లేదా ఆది కాండములో ఇది 8వ పర్ష. ఈ పర్షా యొక్క 3వ అలియా వాక్య భాగము బెరాషిత్ ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనము 33వ అధ్యాయము 5వ వచనం వరకు. ఈ 3వ అలియాలో తొడ కీలు తప్పిన నడుస్తూ యాకోబు ఏశావును ఎదుర్కొంటాడు. ఏశావు 400 మందితో వస్తున్నాడు. యాకోబు తన కుటుంబాన్ని జాగ్రత్తగా క్రమం తప్పకుండా అమరుస్తాడు. ముందు దాసీలు మరియు వారి పిల్లలు, తరువాత లేయా మరియు ఆమె పిల్లలు, చివరిగా రాహేలు మరియు యోసేపు. స్వయంగా 7 సార్లు నేలవాల్చి ఏశావు దగ్గరకు వెళ్తాడు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఏశావు పరిగెత్తుకొని వచ్చి యాకోబుని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇద్దరూ ఏడుస్తారు. ఏశావు ముందు వచ్చిన మందల గురించి అడుగగా, నీ దృష్టిలో కృప పొందాలని నీ సేవకుడు ఇచ్చే బహుమతి అని యాకోబు చెప్తాడు. ఏశావు మొదట తిరస్కరించిన యాకోబు, నీ ముఖం చూడడం ఎలోహిం ముఖం చూసినట్లు ఉంది అంటూ బలవంతం చేయగా ఏశావు ఒప్పుకుంటాడు. ఈ అలియా 22 సంవత్సరాల శత్రుత్వం క్షణంలో కరిగిపోయి నిజమైన సోదర ప్రేమ మరియు క్షమాపణ ద్వారా రాజీలు జరిగిన శక్తిని చూపిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, తోరా యొక్క మరిన్ని లోతైన ఆధ్యాత్మిక బోధనలను తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.